కొల్లేరు సరస్సు గోదావరిని తలపిస్తోంది. ఎటు చూసినా వరద నీరు ప్రవహించడంతో లంక గ్రామాలకు పడవలే దిక్కయ్యాయి. వరద పెరిగితే మరింత నష్టం తప్పదు అంటున్నారు గ్రామస్తులు. అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, అత్యవసరాల కోసం పడవలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. కొల్లేరులో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కొల్లేరు లంకవాసులు బయట అడుగు పెట్టాలంటే ప్రస్తుతం పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం లంక గ్రామాలను ముంచెత్తడంతో వరద నీరు వాళ్ళంతా కూడా చంటి బిడ్డలతోటి పడవలపైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం మొత్తం మాట్లాడేందుకు లంకవాసులు ఉన్నారు. అమ్మ, ఏ రకంగా ఉంది పరిస్థితి? లోపల ఇప్పటి వరకు గ్రామాలు ఎక్కడి వరకు వచ్చాయి నీళ్లు? పరిస్థితి ఏ రకంగా ఉంది బాబు? ఇది మన పెద్దడ్ల గాడి దగ్గర నుంచి కిందకి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆ 4 కిలోమీటర్స్ కూడా మొత్తం రోడ్డు అంతా మునిగిపోయింది. మనం రావడానికి కూడా అవకాశం లేదు. ఆ పడవల మీద రావాల్సిన పరిస్థితి మన పినమాకలంక గ్రామానికి నెలకొంది. మరి అక్కడ ప్రతి ఒక్క ఇల్లు కూడా In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇల్లు కూడా వాటర్ వచ్చి. అమ్మ, మీరు చెప్పండి, లోపల పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎప్పుడైనా చూసారా ఇటువంటి వరద? లేదండి, ఇదే ఈ సంవత్సరం బాగా ఇబ్బందిగా ఉంది. పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వస్తున్నారు, ఇలా తీసుకుని వెళ్తున్నారు, కానీ ఏ అవకాశం మాకు ఇప్పిస్తలేదండి. పడవల మీద దాడుతున్నాం, చేస్తున్నాం. వస్తున్నారు, ఇలాగ రాసుకుంటున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. మాకు సౌకర్యం ఏం ఉండట్లేదు అసలు. ఇప్పుడు పిల్లలతో కూడా సహాయం దొరుకుతున్నప్పుడు పిల్లలతో కూడా ఇబ్బంది. ఇప్పుడు బాగోపోతే పరిగెత్తుతున్నప్పుడు ఈ వానలో కూడాను. చంటి బిడ్డలకు మంచినీళ్లు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పాల ప్యాకెట్లు కావాలన్నా పాల ప్యాకెట్లు కూడా లేవండి, ఎవరు ఇవ్వట్లేదండి. పసిపిల్లలకి కొంచెం కూరగాయలు అవి తెచ్చుకోవడానికి కూడా లేవు. పిల్లలకు ఉప్మా చేసి పెడుతున్నాము. పసిపిల్లలకి ఏదైనా కూరగాయలే గానీ బియ్యమే గానీ మాకేనా అందించేలాగా కొంచెం సహాయపడండి సార్. ఎన్ని రోజుల నుంచి నీళ్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు ఉంటాయని చెప్తున్నారు? మీకు ఏమైనా సమాచారం? మాకు సమాచారం 4 రోజుల పైన ఉంటుందని తెలుస్తుంది, కానీ మాకు రాకపోకలకు కూడా కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని తీసుకుని దగ్గు జ్వరాలు పడుతున్నారు. పిల్లల్ని తీసుకుని ఇప్పుడు హాస్పిటల్కి పరిగెడుతున్నాము. అమ్మ, మీరు చెప్పండి, ఏంటి ఎప్పుడైనా చూసారా ఇలాంటి వరద? ఇంకెన్ని రోజులు? వరద ఎప్పుడు చూడలేదు నాన్న. అసలు ఏ సహాయం లేదు. ఇటు వరకు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి సాయం చేసేవాళ్ళు, బియ్యాన్ని పప్పులని ఇచ్చేవాళ్ళు, ఏదైనా సాయం చేసేవాళ్ళు. అసలు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. అసలు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళే, మమ్మల్ని చూసిన వాళ్ళే లేరు. మాకు 2 దారులు, అటు ఇంగిలిపాక అటు వెళ్తా కూడా దారి లేదు, అది మునిగిపోయింది. ఇటు వస్తా కూడా మాకు దారి లేదు, అది మునిగిపోయింది. మాకు ఏ సహాయం కూడా ఎవరో వచ్చి చూసి పలకరించిన వాళ్ళు లేరు అసలు. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఎంతసేపు ఎదురు చూడాలి? ఇప్పుడు పడవ పైన వచ్చారు, మళ్ళీ ఆ పడవ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అది వచ్చేదాకా ఉండాల్సిందే బాబా. ఎప్పుడు వస్తుంది అప్పుడు దాకా ఉండాల్సిందే. మరి ఎవరో అసలు చూసేవాళ్ళు లేరు, అసగట్టి వాళ్ళు లేరు. చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బంది ఇబ్బంది వచ్చిన గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అయ్యా. గర్భిణీ స్త్రీలు అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చి జబ్బు వచ్చినా తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు. అంత ఘోరంగా ఉంది మా ఊరు. ఇది లంక గ్రామాల పరిస్థితి. మణుగూరు ఇక్కడ సమీపంలో కొల్లేరు గ్రామం, లంక గ్రామం. ఆ గ్రామం నుంచి బయటికి రావాలంటే గోదావరి లంక గ్రామాల తరహాలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పడవల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నెలకొందన్నారు. ఈ పడవ ఇప్పుడు కొంతమందిని దాదాపు 30-40 మంది బయటకు వచ్చారు. మళ్ళీ ఈ పడవ వెళ్లి అటువైపు వాళ్ళని తీసుకొస్తుంది, లేదా మళ్ళీ అది తిరిగి వచ్చే వరకు కూడా ఇటు నుంచి లోపలికి వెళ్లాల్సిన వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొల్లేరులో ఉన్నటువంటి లంక గ్రామాల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఇంకా భారీ వర్షం కురుస్తోంది, ఎగువ నుంచి కూడా వరద వస్తుంది. ఎప్పటికీ తగ్గే పరిస్థితి, ఎప్పటికీ తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తవ్, మల్లికార్జున్, కొల్లేరు గ్రామాల నుంచి.